హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. దిస్ ఇస్ ద హైదరాబాద్ హుస్సేన్ సాగర్. ఎంతోమందికి కడుపు నింపే హైదరాబాద్, ఎన్నో కళలకు సహకారం చేసే హైదరాబాద్, ఎంతో నాలెడ్జ్ని పోగు చేసే హైదరాబాద్. నిజంగా నాలాంటి వాళ్ళకు ఎంతో నేర్పించింది. నిజానికి నేను హైదరాబాద్ రాకపోయి ఉంటే 13 సంవత్సరాలు నేను ఇక్కడ సావాసం చేయలేకపోయి ఉంటే ఈ నాలెడ్జ్, ఈ తెలివి నాకు వచ్చేది కాదేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ తిరిగిన ప్రతి ఒక్కరికి నాలాంటి కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి హైదరాబాద్ చాలా అంటే చాలా నేర్పించి ఉండొచ్చు. కొందరికి ఆరోగ్యంగా నేర్పించవచ్చు, కొంతమందికి వ్యాపారం నేర్పించవచ్చు, కొంతమందికి ఎడ్యుకేషన్ నేర్పించవచ్చు, కొంతమందికి సావాసం ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా హైదరాబాద్ చాలా నేర్పించింది. కానీ అప్పుడప్పుడు సొంత ఊళ్ళకి తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎంతోమందికి కళల సహకారం చేసినటువంటి ఈ హైదరాబాద్ని ఇప్పుడు నేను ఇడిచి కేరళ అయితే నేను బయలుదేరుతున్నా. ఈ కేరళకి ఎందుకంటే నేను గురువాయూర్లో నాకు ఒక మొక్కు ఉండే. గురువాయూర్లోకి ఎన్నిసార్లు పోదాం అనుకుంటున్నా కానీ నాకు వీలు అవ్వట్లేదు. ఇక స్వప్న వాళ్ళు కూడా, మా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు లేరు. సరే ఇదే మంచి సమయం అనుకొని ఇక అట్లే స్వప్న దగ్గరికి వచ్చేసి స్వప్నం చూసి పిల్లలను చూసి ఆడికెళ్ళి టిఫిన్ తీసుకొని బయలుదేరి దేరణం. ఇది వచ్చేసి గుర్తుందా, మన ఓఆర్ఆర్ అంటే మన ఇక్కడ శంషాబాద్ వచ్చే రూట్లో ఉంటుంది. ఇది ఫిష్కి సంబంధించిన ఆఫీస్. అది ఇక అటో ఇటో అవుటర్ రింగ్ రోడ్ బస్ అయితే దిగేసినాం. దిగిన తర్వాత నేను బుక్ చేసుకున్న బస్సు వచ్చి కల్లడ ట్రావెల్స్. కానీ ఎట్లుంటుందో అనుకున్నా, ఎందుకంటే ఒకసారి నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు అయితే మస్తు వాటర్ గారిని చాలా ఇబ్బంది అనిపించింది. ఏసీ చక్కగా పనిచేయలేదు, చాలా ఇబ్బందిగా ఉండే. కానీ ఈ బస్సు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నేను విండో సీట్ తీసుకుంటాను. నేను ఎప్పుడు తీసుకున్నాను విండో సీట్ నచ్చిన వాళ్ళు ఒక్కసారి లైక్ చేయరు. ఎందుకంటే నాకు విండో సీటే ఇష్టం. అది ట్రైన్ కానీ, బస్సు కానీ, ఫ్లైట్ కానీ. ఆ విండో సీట్లో కూర్చుంటే ఆ ఫీలింగు, ఆ మజా, అబ్బాబా ట్రావెల్ చేస్తున్నప్పుడు విండో సీట్ పక్కన కూర్చుంటే అన్నీ చూసుకుంటూ మొత్తం మనకున్న బాధలన్నీ మర్చిపోయి మస్తు అనిపిస్తుంది. ఇక అటో ఇటో నైట్ అంతా పడుకోవడం కాంతం. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి తొందరనే వండుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ ఎడిటింగ్ ఉండే, సరే రేపు పొద్దున చూసుకుందాం అనుకున్నాం. ఇక నా పక్కన అయితే కేరళ ఎర్నాకుళం అన్న అయితే వచ్చిండు, కొంచెం డీసెంట్గా ఉండే. ఇక నైట్ ఆపారు ఒక దగ్గర, మన ఇక్కడ జడ్చర్ల దగ్గర ఆపారు. చాలా బండ్లు ఉన్నాయి, మామూలు కాదు అసలు. ఈడొక అన్న అయితే మనకు సబ్స్క్రైబర్ వచ్చి గుర్తుపట్టుకోండు, చాలా థ్యాంక్ యూ అన్న. ఇక్కడ అందరు టైము టిఫిన్ చేస్తారు, లంచ్ అంటే డిన్నర్ చేస్తారు. నాకు మాత్రం మా సప్న పంపించిన ఫుడ్ ఉంది కదా, ఏమేమి చేసిందంటే ఏమంటే అవి మన రొట్టెలు చేసింది, దాంతోపాటు ఒక ఎర్రమిరపకాయల చట్నీ చేసింది. ఇక ఎట్లాగో ఆగుతాయి కదా, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇదే బెస్ట్ అనుకొని అవి తినేసినాం. ఇక జనాలు అయితే బీభత్సంగా. ఈ బస్సు నేను వచ్చింది కల్లడ బస్, చాలా బాగుంది. ఇది నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. కథం ఇక బస్సు అయితే బయలుదేరే ప్రయత్నం చేస్తారు. ఇక మనం కూడా లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి బాక్స్ అయితే తీసుకున్నా. ఈయన చిన్న ఐస్ క్రీమ్ తినండి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొంచెం నాకు వేడి అనిపిస్తే నేను అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తింటా, కొంచెం బాగా అనిపించింది. ఇక దాంట్లో మళ్ళీ 3 రోటీలు తిన్నా. మళ్ళీ మార్నింగ్ కూడా అవుతాయి. ఇక మా సప్న చూసినాం. యాక్చువల్లీ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం చేయాలా, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి, ఆడనే తినేసి ఆడనే పడేస్తాం. కానీ ఇప్పుడు ఈ బాక్స్ని నేను కేరళ అంతా తిరిగి మళ్ళీ మోసుకొచ్చి మళ్ళీ ఇంట్లో అప్పచెప్పాలి ఈ బాక్స్. ఇప్పుడు ఇదో పెద్ద, ఇప్పుడు నాకు ఈ బ్యాగే మస్తు బరువు ఉంది. యాక్చువల్లీ నేను వేసుకున్న ట్రిప్ వచ్చేసి 4 days, 27th 28th బయలుదేరదాం అనుకున్నా నేను రిటర్న్. ఇక ఎందుకంటే అక్కడనే పక్కన ఒక బీచ్ ఉంది, బీచ్ చూసుకొని 2-3 గుళ్ళు చూసుకొని వద్దాం అనుకున్నా. వీళ్ళు బాగా ట్రావెల్కి సంబంధించిన వాటర్ కూడా ఇచ్చేసారు. నైట్ కంప్లీట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి విండో పక్కన తమిళనాడుకి ఎంటర్ అయిపోయినాం. తమిళనాడుకి అయితే వచ్చేసినాం. తమిళనాడులో అడుగు పెట్టినాం. మస్తు అంటే మస్తుగా అనిపిస్తుంది లొకేషన్. నాకు తెలిసి వర్షం పడ్డట్టు ఉంది నైట్ అంతా, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. లొకేషన్ మాత్రం బీభత్సంగా అనిపిస్తుంది. నాకెందుకు చెప్తున్నా కదా, నాకెందుకు అంటే నేను ఎన్నో స్టేట్లు తిరిగిన, చాలా తిరుగుతూ ఉంటాను. నేను సంవత్సరానికి దాదాపుగా ఒక 3 స్టేట్లైనా కంపల్సరీ తిరుగుతా. 3 కానీ 4 కానీ 100%గా స్టేట్ తిరుగుతూ ఉంటా. ఇక సిటీలు అంటే చెప్పలేము, ఇక సిటీలు ఇవి తిరుగుతూ ఉంటా. కానీ ఈ నా గుళ్ళ విషయం వచ్చేస్తే కేరళ అండ్ తమిళనాడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రాజులు ఇక్కడ మంచి గుళ్ళు కట్టారు, తమిళనాడులో ఎక్కువ మంచి గుళ్ళు కట్టారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఇంటికాడ పడుకుంటే ఎట్లా పడుకుంటా, మామూలుగా ఒక షార్ట్ తోటి పడుకుంటుండే. కానీ ఇంటికాడికి వెళ్ళి ఎట్లా వచ్చినా అట్నే పడుకునేసరికి, అంటే ఏసీ కూడా చాలా బాగుంది కాబట్టి నిద్ర అయితే మంచిగా పట్టింది. కానీ ఏం పట్టినా ఎట్లా ఉంటుంది, 10 నిమిషాలకు ఒకసారి, గంటకు ఒకసారి లేవడము అట్లా ఉంటుంది. ఎందుకంటే
ఇది బయట ప్రపంచం కాబట్టి. అదే ఇంటి దగ్గర పడుకుంటేనేమో సాయంత్రం నైట్ పడుకున్నామంటే పొద్దున్న లేస్తాం, ఏదో మధ్యలో ఒకసారి 2 సార్లు లేస్తాం అట్లా. కానీ ఈ జర్నీలో మాత్రం ఎక్కువ పడుకోలేమని అనిపిస్తుంది. అంటే నా ఫీలింగ్ అది అట్లుంటుంది. మరి అందరి ఫీలింగ్ అట్లుంటుందో తెలియదు కానీ నా ఫీలింగ్ మాత్రం ఇట్లుంటుంది. ఇక సిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మేఘాలు సూపర్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి లొకేషన్ బీభత్సంగా ఉంటుంది. యాక్చువల్లీ మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే లాస్ట్ టైం ఒకసారి కూడా నేను బ్లాగ్ తీసినప్పుడు కేరళ ఇల్లులు చూపించిన, చాలా బాగుంటాయి అన్న అని చెప్పేసి మీరు కూడా చాలామంది కామెంట్ చేశారు. కానీ ఈ బస్ రూట్ కాబట్టి అప్పుడంటే నేను ట్రైన్లో వెళ్తుండే, అక్కడ ఎర్నాకుళం నుంచి ఆ కొట్టాయం అటు సైడ్ నాకు ఎందుకు ఈ కేరళలో చాలా ప్లేసెస్ తెలుస్తాయి. ఎర్నాకుళం కానీ, కొట్టాయం కానీ, ఇంకా త్రిశూర్ కానీ, ఇంకా ఈ గురువాయూర్ కానీ, ఇంకా చాలా ప్లేసెస్ శబరిమల కానీ, ఇంకా కొట్టాయం ఆ ఏరియాలో కోజికోడ్ కానీ, త్రిశూర్ చాలా అంటే చాలా ప్లేసెస్. ఎందుకంటే మేము వచ్చిన ప్రతిసారి ఇవన్నీ తిరుక్కుంటా వస్తాం కాబట్టి ఆ విధంగానే తెలిసి ఉంటుంది. ఈ కొండలలోకి వెళ్ళి పోవడం మాత్రం మస్తు ఉంటుంది. అదొక సొరంగం ఉంటుంది. ఆ సొరంగంలోకి వెళ్ళి వెళ్ళడము, వెనుక పోవడము, మేఘాలు మొత్తం పట్టుకోవడము అట్లుంటుంది. ఇక అటో ఇటో 9 అవుతుంది నాకు తెలిసి టైము. నా వాచ్ అయితే చక్కగా పనిచేయదు. 20 అవుతుంది ఇలా కదా. ఇక మార్నింగ్ మనకి టిఫిన్ కోసం అని చెప్పేసి దింపేసారు. ఈడైతే ప్లేస్ మంచిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. తెలుసు కదా, నాకు పొద్దున లేస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే 9 o'clock వరకు పొద్దు నుంచి ఆపలే బండి, అసలు కంటిన్యూగా తీసుకొస్తూ ఉండు. వామ్మో, నేను ఇంకోసారి బస్సు ఎక్కువదన్న ఫీలింగ్ అనిపించింది. ప్రతిసారి మనం ఆపమంటే ఆపడు, ఆయన ఎప్పుడైతే ఆపుతాడో అప్పుడే అయిపోతుంది. కానీ నాకేమో ఊరికే 10 నిమిషాలకు ఒకసారి, గంటకు ఒకసారి కింద దిగాలనిపిస్తుండే. కానీ అటో ఇటో బలవంతంగానే అయితే కూర్చున్నాం. మా బస్సులు దింపగానే గతం హోటల్లో నిండిపోయారు. అయితే ఈ హోటల్కి ఎట్లా రావాలనేది అంటే, మన డ్రైవర్ ఉంటారు కదా, ఆ డ్రైవర్ ముందే వీళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. నేను ఈరోజే చూసిన అది కూడా. మేము వస్తున్నామని చెప్పగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు అన్నట్టు. మనకైతే టిఫిన్ అయితే వచ్చేసింది. మనం టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఓన్లీ ఇడ్లీ అండ్ ఒక్క వడ. కానీ బాగుండే, టేస్ట్ అయితే బాగుండే, సూపర్ ఉంది. ఓన్లీ 2 ఇడ్లీలు, చట్నీ వేసిండు, దాంతోపాటు కొబ్బరి చట్నీ వేసిండు, దాంతోపాటు కారం, మంచి ఎల్లిపాయ కారం వేసిండు, అందులో కొంచెం నెయ్యి కలిపిండు అనుకుంటా. స్వీట్ అనిపించింది. కథం కంప్లీట్ చేసేసినాం. వాటర్ మాత్రం మంచిగా ఇచ్చిండు, ఎక్స్ట్రాగా ఇవి కూడా ఇచ్చిండు. ఈ వాటర్ మాత్రం మన కేరళలో అదొక స్పెషల్ అన్నట్టు. టిఫిన్కి వచ్చేసి 77 రూపాయలు తీసుకుండు. నేను ఛాయ్ తాగమన్నారు కానీ నేను ఛాయ్ తాగా ఫ్రెండ్స్, అందుకనే ఛాయ్ తాగలే. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ పిల్ల వెనక నవ్వుతూ ఉంది వీడియో తీస్తూ ఉంటే. ఈ బ్యాగ్ బాగా నచ్చినాయి అబ్బా నాకు, మంచిగా ఉన్నాయి. ఇదంతా కూడా మన ఊర్లలో దొరికే అది ఉంటుంది చూసినావా, అది మన ఏదో అంటారు, మా నాన్న అంటాడు దాన్ని, దాంతో తయారు చేసినవి ఇవన్నీ కూడా మంచిగా అంటే జబర్దస్త్ అనిపించింది. అక్క ఒక ఫోటో తీసుకుంటా అంటే తీసుకో బిడ్డ తీసుకో అని చెప్పేసింది. కానీ చాలా బాగుండే. ఇక్కడ చాలా వరకు వీళ్ళందరూ ఆపే ప్లేస్ అనుకుంటా ఇదంతా. ఎందుకంటే మస్తు షాపులు ఉన్నాయి ఈడికెళ్ళి ఆడ వరకు. అంటే ఇక్కడనే ఆపి ఇక్కడనే వాష్రూమ్స్ అవన్నీ కూడా మంచిగా క్లియర్ ఉన్నాయి ఇక్కడ వరకు. సరే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు, ఓపెన్ చేస్తారా అనుకొని బస్ అయితే ఓపెన్ చేసారు. ఓపెన్ అంటే ఇక మొత్తం క్లోజ్ చేసి పెడతారు అన్నట్టు, ఇక మనం పోకుండా. ఇప్పుడైతే మనం బస్ ఎక్కాలి. బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడికి ఇంకొక 7 hours జర్నీ ఉంది. ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఒక్క అతను డ్రైవ్ చేసిండు, ఇప్పటి నుంచి ఇంకొక అతను డ్రైవ్ చేస్తాడంట. ఇక అటో ఇటో కేరళకి అయితే ఎంటర్ అయినాం. కేరళకి ఎప్పుడు ఎంటర్ అయినాం, దాదాపు మాకు 12:30 ఏమైంది. ఆ టైంలో మనం పాలక్కడ దగ్గర ఎంటర్ అయినాం. యాక్చువల్లీ పాలక్కడ దిగుదాం అనుకున్నాను నేను, కానీ అక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది అని చెప్పేసి త్రిశూర్ దగ్గర ఉండే ప్లేస్లో తిరిగిన. ఆడ దిగి అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కినుంటి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన. ఈ ఏరియా అయితే చాలా బాగుంది. ఈ కథ మీకు కేరళకి వచ్చినామా చూడరు, ఇక ఇల్లు ఎంత మంచిగా అనిపిస్తే చూడరు. నిజంగా అసలు 100% అంటే 98 ఎంత ఉందనుకుంటే దీని ఎడ్యుకేషన్ పర్సంటేజ్. మొత్తం భారతదేశంలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ రాష్ట్రం. మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు, అంతా బాగుంటుంది. కాకపోతే ఈ ఏమంటారు, మన గవర్నమెంట్కే కొంచెం సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది. కానీ బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ బాగానే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ గ్రీనరీ కానీ వీళ్ళు ఉండే విధానం కానీ అంతా కూడా మంచిగా అనిపిస్తుంది. నిజంగా కేరళ ట్రిప్ అయితే వేయాలంటే అలిపి వేయాలి. అలిపి వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అసలు. అలిపి కోసం ఇక నేను దిగే టైం అయితే అయిపోయింది. నాకు పక్కన దొరికిన పార్ట్నర్ కూడా మంచిగా ఉండే, నిజంగా ఏ రిస్క్ లేకుండే. చాలా అంటే చాలా బాగా చేసిండు. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు, మంచిగా పడుకున్నాడు, ఎలాంటి రిస్క్ చేయలేదు. అంతసేపు నేను ఏదైనా సినిమా చూస్తే బాగుండు అనిపించింది. అందుకని చెప్పేసి లక్కీ భాస్కర్ మళ్ళీ ఒకసారి చూడాలని
జీవితం గురించి ఎన్ని ఆటుపోట్లు వస్తాయి, ఎక్కడ గేమ్ ఆపాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ ఆగాలనేది నాకు లక్కీ భాస్కర్ సినిమా చూస్తే నాకు చాలా గుర్తొస్తుంది. అందుకని లక్కీ భాస్కర్ సినిమాని అయితే పెట్టుకొని చూసిన. మొబైల్లో సినిమా చూడడం అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయిందని కూడా నాకు తెలిసి అసలు ఇంతవరకు అసలు చూడలేదనుకుంటా. సో ఫైనల్లీ మనం కేరళలో అడుగు పెట్టేసినాం. ఆ బస్ అని అడిగిన, అమ్మో మొత్తం ఎట్లుంది తెలుసా, ఇదంతా ఉప్పు వారినట్టే, మొత్తం ఉప్పు వారుతుంది ఇట్లా మొత్తం. అంటే ఫుల్ హీట్ ఉంది ఈడైతే. మనకు చలికాలం అంటే చలి ఉంటుందిగా, ఈడ మొత్తం హీటు, మొత్తం ఉప్పు అయిపోతుంది. ఇక బస్సు అయితే దొరికింది. బస్సు డైరెక్ట్ త్రిశూర్ తీసుకున్నా. ఇక్కడ నుంచి 15 రూపీస్ తీసుకుంది అన్న. 15 రూపీస్ అంటే నాకు తెలిసి దగ్గరనే అనుకుంటా. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అక్కడ వరకు అయితే నేను బస్ తీసుకున్నా. మంచిగా ఉంది ఈ బస్ ప్రయాణం కూడా, సూపర్ అంటే సూపర్ అనిపించింది. కాకపోతే పొద్దున్న నుంచి స్నానం లేదు, జపం లేదు, ఎట్లున్నామో అట్లే ఉన్నాం. కొంచెం స్నానం చేసుకొని బయలుదేరితే బాగుంటుండే, కానీ ప్లేస్ అయితే ఇక్కడ దొరకలేదు. చూద్దాం, ఒకవేళ త్రిశూర్ పోతే ఆ త్రిశూర్లో ఏమైనా ప్లేస్ దొరికి ముందుగా తినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మధ్యాహ్నం 1:10 అవుతుంది ఇక్కడ దిగేసరికి. మళ్ళీ ఇక్కడ నుంచి త్రిశూర్కి వచ్చేసినాం. ఇక త్రిశూర్లో మెయిన్ సెంటర్ ఇది ఒకటి. త్రిశూర్కి ఎవరైనా వస్తే గుర్తుపెట్టుకొని, ఇది రౌండ్ సెంటర్. ఈ రౌండ్ సెంటరే దాదాపు ఒక 3 or 4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మొత్తం రౌండ్ అప్ తిరిగి రావాలి. మళ్ళీ దీనికి ఒక సపరేట్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ముందుగా ఇటు దిగరంగానే అన్నం తిందాం ఫస్ట్. అన్నం అయితే వచ్చేసింది. మీల్స్ ఇది, అమ్మ బాబ్రే, వాటర్ సేమ్ వాటర్ ఇవి, ఆడిచ్చిన వాటర్ ఈడ కూడా ఉన్నాయి. కానీ అన్నం ఏంది ఇంత దొడ్డుగా ఉంది, వామ్మో. మనోళ్ళు అయితే రాళ్ళ లెక్క ఉంది, అన్నం తింటారా అంటారు, కానీ రాళ్ళు ఉన్నాయి అన్నం మొత్తం. అమ్మో, ఇది వచ్చేసి చారు, ఇది వచ్చేసి పప్పు, ఇది వచ్చేసి స్వీటు. బాగానే తీసుకొచ్చారు. ఓకే, తినడం అయితే అయిపోయింది. 135 రూపీస్ తీసుకోరు. ఆడికెళ్ళి అయితే బయలుదేరినా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్టు గురువాయూర్ బస్ ఎక్కాలంటే ఈ బస్ స్టాండ్ ఏడు ఉంటుందో మనకు అర్థం కాలే. ఈడ కొంతమందికి హిందీ కూడా వస్తలేదు, నా ఇంగ్లీష్ వస్తలేదు, నా అసలు వేరే లాంగ్వేజే వచ్చేటట్లేదు కొంతమందికి. ఈడ అంత ఘోరంగా నిజంగా ఏడుకోవాలన్నా కూడా హిందీ రావాలనిపిస్తుంది నిజంగా. మన సెంట్రల్కి సంబంధించింది హిందీ కాబట్టి హిందీ కొంచెమన్నా నేర్చుకుంటే బాగుంటుంది. అసలు హిందీ లేకపోతే అసలు చాలా ఘోరం. ఎవరికో ఒకరికన్నా వచ్చి ఉండాలి. ఇక ఇక్కడ నుంచి అయితే మనం ఇదేంది లక్కీ డ్రా అన్నట్టు. ఓ మై గాడ్, 25 కోట్లట. కేరళలో అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేసేసుకుంటారు. సో ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ వామ్మో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి చూడవి. ఓన్లీ కార్ పార్కింగే, ఓన్లీ కార్లు మాత్రమే. కార్లు, ట్రావెలర్లు, సుమోలు మాత్రమే ఇక్కడ పార్కింగ్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి రాక. ఇక్కడ ఎందుకు నాకు అన్ని గుళ్ళల కంటే కూడా నాకు కృష్ణుడు, నేను ఇంటికాడ కూడా అంత మొక్క, కానీ ఈడు ఉన్నది మాత్రం కృష్ణుడు గుడి. కానీ మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఈ నుంచి నేను శారీస్ తీసుకుపోయినా పిల్లలకి అదొకటి అదొకటి తీసుకుపోతూ ఉంటా. ఇది వచ్చేసి గురువాయూర్ టెంపుల్ 200 మీటర్స్. చూద్దాం, మనకు కావాల్సింది ముందుగల్లా హోటల్ కావాలి. హోటల్ కానీ లేదంటే ఏదైనా డార్మెంటరీ కానీ ఏదన్నా ఒకటి కావాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ఒక రూమ్ అయితే మనం ఫ్రెష్ అప్ కావాలి. నిన్న స్నానం చేసిన, ఇంతవరకు స్నానం చేయలేదు, జపం చేయలేదు. నడిచి కాళ్ళు అన్నీ చుక్కలు అనిపిస్తున్నాయి. దర్శనానికి పోయి చాలామంది వస్తారు. కానీ ఈ లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు అది ఏమంటారు, మంత్రాలయం దగ్గర ఉంటారు చూసినావా? ఆ మంత్రాలయం దగ్గర ఏ విధంగా అయితే షాపింగ్ మాల్స్ ఉంటాయో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటాయి. కానీ ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ ఇవి ఎంట్రీ అయ్యే ఇంత దూరం చూడు, మస్తు అంటే మస్తు ఉంటాయి. కేరళలో గుళ్ళన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి అక్కడ వరకు చాలా దూరం ఉంటాయి. ఇక ఈడ కూడా అమ్ముకుంటారు. వామ్మో, ఈ లాటరీలు ఏందో కానీ ఇక్కడ వరకు గవర్నమెంట్ కదా, ఎవరు పడితే వాళ్ళు అమ్ముతారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఎంత తిరిగినా నాకైతే రూములు దొరుకుతున్నావు. అసలు ఈ రూమ్లు ఏడు ఉంటాయో, ఎవరి చేతులు ఉంటాయో దొరుకుతలేదు. కానీ సింగిల్గా వచ్చినా కదా, సింగిల్గా ఏనంటారు, ఎవరిని చూసినా సింగిల్కి అమ్నాయిదేగా ఇది ఒకటి ఉంది, మంచిగా ఉంది కదా అని చెప్పేసి లోపలికి ఆడదాకా పోయి అన్న మెరకు రూమ్ దేవో అంటే నైదేగా ఆప్కు కిత్నే ఆద్మీ అంటుండే ఆయన. ఆమె ఏకి అంటే నువ్వు ఒక్కొక్కరికి ఇయరమ్మా అన్నాడు. ఈ ఆడికెళ్ళి ఇంకో హోటల్ ఆడికి పోయిన తర్వాత కూడా ఆయన కూడా సేమ్ అట్నే అన్నాడు, అన్న సింగిల్ వాళ్ళకి ఇవ్వమన్నా, వస్తే కపుల్స్ రావాలా లేదంటే ఫ్యామిలీ రావాలా, వాళ్ళకే ఇస్తామని చెప్పేసాను. ఇక సరే ఆడికెళ్ళి కొంచెం దూరం పోయి ఇంకో దగ్గర పోయినా. దాదాపు 5 నుంచి 6 హోటళ్ళు అడిగినా ఎవ్వరు ఇవ్వలేదు. ఇక లాస్ట్కి ఒక ఆయన చెప్పిన ధర్మసత్రం ఉంటుంది, అంటే మన డార్మెటరీ ఉంటుంది, అడిగి ఇవ్వమంటే వీడి దాకా వచ్చిన. ఇది మొత్తం కనిపించే బిల్డింగ్ మొత్తం ఒక సైడ్కి ఇవి దాదాపు 5 ఏమో ఉన్నాయంట మన గుడికి సంబంధించి. ఇక ఇంట్లోకి వచ్చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆధార్ కార్డు, నేను అసలు ఆధార్ కార్డే తెచ్చుకోవాలి ఇంతవరకు నిజంగా. ఆధార్ కార్డు అడిగారు. మళ్ళీ తమ్మిని ఫోన్ చేస్తే ఆధార్ కార్డు కొట్టిన తర్వాత 315 రూపాయలు తీసుకుర్రు 6 అవర్స్ కంట. కానీ రూమ్ ఎట్లుంటుందో అని భయమైంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, అసలు
ధర్మసత్రాలు అంటే గుడి దగ్గర ఎట్లా దోమలు కరుస్తూ ఉంటాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్యాన్లు చక్కగా పనిచేయవు, ఎట్లుంటుందో అనుకున్నా. కానీ లిఫ్ట్ పెట్టినప్పుడే అర్థమైపోయింది, అమ్మో ఇక్కడ లిఫ్టే ఉందంటే లోపల పరిస్థితి ఎట్లుంటుందో అని. కథం ఎంట్రీ కాగానే ఎంత హ్యాపీ అనిపించింది, నిజంగా మంచిగా అనిపించింది. దీంట్లో ఉన్న వాష్రూమ్స్ కూడా అంతే నీట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకిచ్చే బెడ్, ఇది 8th బెడ్ నాకు వచ్చింది. యాక్చువల్లీ నేను 18 అనుకుని అటుకెళ్ళి ఇటు ఎంత వెతికినా కానీ 18 కాదు, ఓన్లీ 8. కాకపోతే మనకు అది ఇయ్యలేదు, మళ్ళీ పిలిపిస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేసిపోయారు. ఇంత మంచిగా నీట్గా ఇచ్చారు, మంచి లాకర్ ఇచ్చారు. అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే పడుకొని రేపు పొద్దున దర్శనానికి పోదాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు అలసిపోయి ఉన్నాం కాబట్టి. 6 to 6 మనకు డార్మెటరీ ఇచ్చారు. కావాలంటే ఇంకొంచెం 6 hours అంటే 12 hours మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాం, రేపు సాయంత్రం వరకు పురాకస్తిగా. ఇక ఈ మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత రేపు పొద్దున అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.